తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన సేకరణ మీద ఉన్నంత ధ్యాస ధాన్యం సేకరణ మీద లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. 1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇందల్వాయి తిరుమన్పల్లిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ శనివారం సందర్శించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నిజాం సాగర్ మహమ్మద్ నగర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖాళీ అనిల్ కుమార్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోతారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం కామారెడ్డి విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను, గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. దర్పల్లి మండలంలోని పొన్నాజీపేటలో కొనసాగుతున్న ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులతో, గ్రామ రైతులతో మాట్లాడుతూ అకాల వర్షాలకు కేంద్రంలో ఉన్న వరిని నిర్వాహకులు తడవకుండా తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఇందల్వాయి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం వర్షంతో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి డీసీఓను వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, డీసీఓ శ్రీనివాసరావు, డిఎస్ఓ చంద్రప్రకాష్, ఎంఆర్ఓ వెంకట్రావు, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సిఇఓ రతన్ పాల్గొని కలెక్టర్ కు వరి ధాన్యం వడ్లతో తడిసిపోయిన వివరాలను అధికారులకు వివరించారు. ఆర్మూర్ పట్టణంలోని అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఏసీపీ బస్వారెడ్డి ఆవిష్కరించారు. ఆర్మూర్లో కురిసిన ఎడతెరిపి వర్షాలతో ఇసపల్లి రోడ్డులో బ్రిడ్జి వద్ద వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆర్మూర్లో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైందని రైతులు ఆందోళన చేస్తున్నారు.